హాయ్ అండి. ఈరోజైతే మీకు అతి పురాతనమైన దేవాలయాన్ని అయితే చూపిస్తున్నాను. అటు భీమవరము, ఇటు ఆకివీడు, కైకిలూరు అన్నిటికీ మధ్యలో ఉన్న శ్రీ కాళ్ళకూరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వెళ్ళలేని వారు ఖచ్చితంగా ఈ కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎలాంటి కష్టాలున్నా తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకము. ప్రతి ఒక్కరూ కూడా తమ గ్రామం నుంచి నడిచి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అంటే మనం చిన్న తిరుపతి ఏ విధంగా నడిచి వెళ్తామో అలాగే ఈ కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా నడిచి వచ్చి తలనీలాలు సమర్పించుకుంటారు. ఇక్కడ ప్రతి శనివారము చిన్నపిల్లలకి తలనీలాలు ఇస్తారు. అలాగే 108 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. ప్రతి వారం కూడా ఈ వెంకటేశ్వర స్వామికి చాలా మహిమ ఎక్కువ అండి. ఎలాంటి కష్టాలున్నా కోరికలన్నా తీరుతాయని ఈ వెంకటేశ్వర స్వామికి చాలా చరిత్ర అయితే ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి మనకి మోకాళ్ళ వరకునే ఉంటుందండి విగ్రహం కూడా. మీకు ఈ వెంకటేశ్వర స్వామి లోపల మనం దర్శనానికి వెళ్ళినప్పుడు పక్కనే మనకి అమ్మవార్లు ఇద్దరు అలాగే ఆండాళ్ళ అమ్మవారు కూడా దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు తప్పకుండా ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేందే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరూ చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ మాఘమాసంలో చాలా అదృష్టంగా నాకు ఈ అవకాశం కలిగింది మీ అందరితో షేర్ చేయడానికి. అలాగే ఇక్కడ మనకి లడ్డూ ప్రసాదము, ఇక్కడ తలనీలాలు ఇచ్చుకుంటాకి రూమ్ ఇక్కడ అవన్నీ ఉంటాయండి. అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ గుడి కూడా మనకి ఇంచుమించు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం లాగే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే ప్రసిద్ధి కలిగి అంతే చరిత్ర కలిగిన ఈ వెంకటేశ్వర స్వామికి ఎన్నో మహిమలు కూడా ఉన్నాయండి. దీని ఆలయ చరిత్ర మీకు లాస్ట్లో ఫోటో పెడతాను. ప్రతి ఒక్కరూ చదవండి. ఎందుకంటే ఆ ఆలయ చరిత్ర కొంచెం మనకి లెంత్ ఎక్కువ ఉంటుంది చదవడానికి. అందుకని నేను ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. చదువుకోండి ప్రతి ఒక్కరూ కూడాని. आठ दिया फोटो కనిపిస్తుంది అసలైన విగ్రహం అండి. కొంచెం దగ్గర నుంచి మీకు చూపిస్తాను చూడండి ఫోటో ద్వారా. మీకు ఇక్కడ స్వామివారి ముఖము, కాళ్ళు, చేతులు అలాగే మీకు మోకాళ్ళ వరకే ఉంటుందని చెప్పాను కదా. పాదాలు అయితే కింద పెట్టారు. ఇక్కడ పాదాల దగ్గర గరుత్మంతుడు కూడా ఉంటాడు. ఈ వెంకటేశ్వర స్వామిని మనకి దేవీ నవరాత్రుల్లో అలాగే ముక్కోటి ఏకాదశికి, ఈ ఉగాదికి ఇక్కడ చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే జరుగుతాయండి. ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వామివారి పులిహోర నైవేద్యంగా పెడతారు. అలాగే మనకి చక్కెర పొంగల్ కూడా ఇక్కడ మనకి ప్రసాదం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఎవరైనా ఇప్పుడు వరకు వెళ్ళలేకపోతే కంపల్సరీగా వచ్చి ఈ కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను. వీడియో కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఎక్కువగా మొక్కలు కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటారండి. చాలా మొక్కలు అయితే ఇక్కడ చాలామంది ఫొటోస్ అవన్నీ దిగుతూ ఉంటారు.